అల్లు అర్జున్ గారు ఇంకా అట్లీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ అసలు ఈ రేంజ్ లో ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఒక చిన్న అప్డేట్ వచ్చింది. మనందరికీ తెలుసు పుష్ప మూవీ అనేది ఎంత పెద్ద హిట్ అయ్యిందో. అల్లు అర్జున్ గారి క్రేజ్ కూడా నేషనల్ లెవెల్ నుండి ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళింది. అలాంటప్పుడు ఆటోమేటిక్ గా అందరి దృష్టి అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ ఎలా ప్లాన్ చేస్తున్నారని, ఏ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్నారనేది అందరికి ఒక డౌట్. అప్పుడు తమిళ డైరెక్టర్ అయిన అట్లీతో తన 22nd మూవీని అనౌన్స్ చేశారు. కొంతమందికి అట్లీతో మూవీని అనౌన్స్ చేయగానే హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఇంకా కొంతమంది డిసప్పాయింట్ గా కూడా ఫీల్ అయ్యారు. యాక్చువల్లీ ఎక్కువ మంది డిసప్పాయింట్ అయ్యారు, ఎందుకంటే అట్లీ గారు ఎప్పుడు ఒక కైండ్ ఆఫ్ మూవీనే తీస్తారు. కావాలంటే మీరు కూడా అబ్జర్వ్ చేయండి, మాక్సిమం తన మూవీస్ అన్ని ఒక జానర్ లోనే ఉంటాయి. ఫాదర్ సన్ కి సంబంధించిన కొన్ని ఎమోషన్స్ తో ఎక్కువగా తన స్క్రిప్ట్స్ ఉంటాయి. ఇంకా తన మూవీస్ లో శంకర్ గారి ఫార్ములా కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఓకే, తనకి సక్సెస్ రేట్ ఎక్కువ, చాలా వరకు తను తీసిన మూవీస్ బ్లాక్ బస్టర్స్ కూడా అయ్యాయి. కానీ స్టోరీ వైజ్ వచ్చేసరికి ఎప్పుడు రొటీన్ స్టోరీయే, అది మాక్సిమం ఒక రివెంజ్ స్టోరీలు అయి ఉంటాయి. కానీ ఇప్పుడు జనాలు ఏదైనా కొత్తదాన్ని లేదా ఒక బిగ్ ప్రాజెక్ట్స్ నే చూస్తున్నారు. అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా వచ్చిన మూవీ వర్క్స్ కి సంబంధించి ఒక చిన్న వీడియో ఒకటి రిలీజ్ చేశారు. అందరికి ఒక షాక్ లా తగిలింది. అట్లీ గారితో మూవీ కాబట్టి ఏదైనా కమర్షియల్ మూవీ అనుకున్నారు, కానీ ఈ మూవీ అంతకు మించి ఒక బిగ్ విఎఫ్ఎక్స్ మూవీలా అనిపిస్తుంది. చూస్తుంటే ఈ మూవీని ఒక హాలీవుడ్ రేంజ్ లో తీయబోతున్నట్టు తెలుస్తుంది. హాలీవుడ్ కి సంబంధించిన చాలా మంది టెక్నీషియన్స్ ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు. ఎవెంజర్స్ లాంటి పెద్ద హాలీవుడ్ మూవీస్ కి వర్క్ చేసి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ ఈ మూవీకి కూడా వర్క్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ మూవీ స్క్రిప్ట్ విని ఈ మూవీకి వర్క్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఆ రేంజ్ లో ఉందంట స్క్రిప్ట్. బయట నడుస్తున్న టాక్ బట్టి ఈ మూవీ యొక్క మల్టీవర్స్ సైంటిఫిక్ స్టోరీ అని బయట గట్టిగా టాక్ వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి. ఈ మూవీ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీ అనౌన్స్మెంట్ వీడియో చూశాక అసలు మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుండి డైలీ మూవీ రిలేటెడ్ ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోస్ అయితే డైలీ వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.